ఈ పల్లి చట్నీ ఎవరు తింటారో గానీ నిజంగా వాళ్ళు ధన్యులు. ఎందుకంటే దీని రుచి అంత అద్భుతంగా వచ్చింది. మీరు ఒక్కసారి గనక ఈ పల్లి చట్నీ తింటే ప్రతిరోజు టిఫిన్లోకి ఇదే కావాలని అడుగుతారు. రుచి ఇంకా నేను మాటల్లో చెప్పలేను. నెక్స్ట్ లెవెల్, ట్రై చేసి తీరాల్సిందే. ఇంక విషయానికి వస్తే ఈ వీడియోలో నేను చెప్పబోయే పల్లి చట్నీ రెసిపీ యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు చెప్పలేరు. సో వీడియోనైతే సేవ్ చేసుకోండి, పూర్తిగా చూడండి, ఒకసారి ప్రయత్నించండి. ఒక కప్పు పల్లీల్ని చిన్న మంట మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి, అది కూడా సగం వరకు మాత్రమే. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు నేను చెప్పే ఈ పల్లీ చట్నీ ప్రాసెస్ చాలా వివరంగా అర్థమవుతుంది. సో చాలా చిన్న మంట మీద పల్లీలను అయితే వేపుకోవాలి. ఇలా సగం వరకు ఫ్రై అయిన పల్లీల్ని తర్వాత కొంచెం ఆయిల్ డ్రాప్ చేసుకొని మళ్ళీ వేపుకోవాలి. పూర్తిగా మంచి అరోమా రిలీజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. పల్లీలు ఎక్కడ మాడకుండా ఇదిగో వీడియోలో చూపించినట్టు సరిగ్గా ఈ రంగు వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలన్నీ పక్కకు తీసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ధనియాలు సమానమైన కొలతల్లో తీసుకొని వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలి. ధనియాల నుంచి మంచి అరోమా రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను అయితే వేసుకొని మరి కొంచెం సేపు వేయించుకోవాలి. ఎక్కువగా పల్లీల్ని ఇష్టంగా తినే ఫుడ్ లవర్స్కి అయితే మాత్రం ఈ వీడియో ఒక పండగ లాంటిదని చెప్పుకోవాలి. ఇంతలా చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మనం ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నాము. సో అల్లం ముక్కలు వేగిన తర్వాత 4 ఎండుమిరపకాయలని తుంచి యాడ్ చేసుకుంటున్నాను. ఈ పచ్చడిలో పచ్చిమిరపకాయలు అనేవి అస్సలు వాడకూడదు. ఈ పచ్చడికి కావలసిన రుచి మొత్తం ఎండుమిర్చి నుంచి మాత్రమే వస్తుంది. సో మీరు తీసుకున్న పలుకుల క్వాంటిటీకి సరిపోయినన్ని ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి. పచ్చడి కారానికి తగినంత ఎండుమిర్చి నుంచే వస్తుంది. అలాగే పచ్చి ఆనియన్ ఖచ్చితంగా వేసుకొని తీరాల్సిందే ఈ పచ్చడిలో. దీన్ని అస్సలు స్కిప్ చేయొద్దు. ఒక ఆనియన్ని ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్ బాగా వేగిన తర్వాత ఒక చిన్న సైజ్ టమాటాని తీసుకొని దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. అలాగే చాలా చిన్న చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చడిలో. చింతపండు క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నారంటే పచ్చడి టేస్ట్ మొత్తం పాడైపోతుంది. సో చాలా తక్కువ మాత్రమే తీసుకోండి. వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి ఆయిల్లో, అది కూడా లో ఫ్లేమ్లో. మరీ చెప్తున్నాను. చూడండి, ఫైనల్గా అన్నీ ఇలా చక్కగా రోస్ట్ అయిన తర్వాత చల్లారనిచ్చుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు ముందుగా మనం వేయించుకున్న పల్లీల్ని పౌడర్ చేసుకొని ఆ తర్వాత వాటితో పాటు ఈ ఉల్లిపాయలను కూడా కలిపి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నప్పుడే ఇందులో ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. దయచేసి పచ్చడిలో పసుపుని యాడ్ చేయొద్దు. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పేస్ట్లోకి కొంచెం తాలింపునైతే నేను రెడీ చేసుకుంటున్నాను. మామూలుగానే ఆయిల్లో కొన్ని పోపు దినుసులు, కొంచెం ఎండుమిర్చి, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా కలుపుకొని వేయించుకున్నాను. ఫైనల్గా మంచి ఫ్లేవర్ రావడం కోసం కొంచెం కసూరి మేతి యాడ్ చేశాను. మీరు కావాలనుకుంటే కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంక ఈ పోపుని పచ్చడిలో అయితే మిక్స్ చేసుకొని దీని రుచిని ఆస్వాదించడమే. దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఒకసారి ఈ రెసిపీని మీరు ప్రయత్నించండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అందరికీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.